దశాబ్దాల కల తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం 2014 జూన్ 2న ఆ కల సాకారమైంది. దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడింది. దీని వెనుక ఎందరో మహామహుల పోరాటం, శ్రీకాంతచారిలాంటి యువకుల ప్రాణత్యాగం ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రం 1969లో జరిగిన తొలిదశ తెలంగాణ ఉద్యమం, మలిదశ తెలంగాణ ఉద్యమం నుంచి తెలంగాణ రాష్ట్ర అవతరణ వరకు కీలక వివరాలు. ఎన్నో దశాబ్దాల పోరాటం అనంతరం వేలాది మంది అమరవీరుల త్యాగఫలంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. గతంలో నిజాం పాలనలో ఉన్న తెలంగాణ ప్రాంతం 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ స్టేట్గా భారతదేశంలో విలీనమైంది. స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిటీ సిఫార్సుల ప్రకారం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో భాగంగా తెలంగాణ ప్రాంతం 1956 నవంబర్ 1న ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటైంది. ఈ సమయంలో తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు కాపాడేలా పెద్ద మనుషుల ఒప్పందం కుదిరింది. ప్రభుత్వ ఉద్యోగాల పంపిణీ అనేది తెలంగాణ, ఆంధ్ర జనాభా నిష్పత్తిని బట్టి జరపాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రాంతంలో ఉద్యోగంలో చేరడం కోసం ఆ ప్రాంతంలో కనీసం 12 ఏళ్లు నివసించాలనే నిబంధన విధించారు. క్యాబినెట్లో 40% మంది తెలంగాణకు చెందిన మంత్రులే ఉండాలని, ముఖ్యమంత్రి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయితే ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధి బాధ్యత తెలంగాణ అభివృద్ధి మండలికి ఉండాలని ఇలా అనేక నిబంధనలు విధించారు. అయితే నిబంధనలు సరిగ్గా అమలు కాకపోవడంతో తెలంగాణ ప్రజల్లో ఆందోళన మొదలైంది. ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణలో ఉద్యోగాల్లో చేరడం, పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నిధులను ఆంధ్ర ప్రాంతానికి మళ్లించడం జరిగింది. తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది ఉద్యమానికి దారితీసింది. యువకులు, మేధావుల ఆధ్వర్యంలో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం జరిగింది. అదే ఏడాది తెలంగాణ ప్రజాసమితి అనే పార్టీ ఏర్పాటైంది. అయినా సరే కొంతకాలానికే ఉద్యమం చల్లారింది. తిరిగి 2001లో కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటుతో తెలంగాణ రెండో దశ ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి ఓవైపు ప్రజలకు వివరిస్తూ మరోవైపు తెలంగాణ కోసం రాజకీయంగానూ పోరాటం మొదలుపెట్టారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని మెరుగైన స్థానాలను గెలుచుకున్న టీఆర్ఎస్ ఆ తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో చేరింది. కానీ తెలంగాణ ఏర్పాటు దిశగా అడుగు ముందుకు పడకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం నుంచి బయటకొచ్చింది. రాజీనామాలు చేసి ఉప ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశారు. సకల జనుల సమ్మె రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన సకల జనుల సమ్మెలో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యమైంది. ఇది శాంతియుతంగా 42 రోజుల పాటు కొనసాగింది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి పెంచడంతో పాటు తెలంగాణ భావజాలాన్ని పెంపొందించడానికి రాజకీయ జేఏసీ దీన్ని ప్రారంభించింది. 2011 జూలై 15న అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీస్ అందించాయి. అందులో 2011 ఆగస్టు 1 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే సమ్మె మొదలు పెడతామని అల్టిమేటం ఇచ్చారు. అయితే తెలంగాణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో సకల జనుల సమ్మెలో ప్రజలను భాగస్వాములను చేయడానికి సెప్టెంబర్ 12న రాత్రి 12 గంటలకు సమ్మె ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నో వర్క్ నో పే అని ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించింది. ఇక అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగించడంతో పాటు దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. ఇలా 2011 సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజులు ఒక అద్భుతమైన, చరిత్రలో నిలిచిపోయే సమ్మె జరిగింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష 2009 నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. హాస్పిటల్ తరలించినా వెనక్కి తగ్గని ఆయన తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అనే నినాదంతో దీక్ష కొనసాగించారు. దీంతో కేంద్రంపై ఒత్తిడి పెరిగింది. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన తర్వాత ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమం పూర్తిగా విద్యార్థుల చేతుల్లోకి వెళ్లింది. చివరకు 2013 అక్టోబర్ 3న కేంద్ర మంత్రివర్గం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
దానికి సంబంధించిన బిల్లును 2014 ఫిబ్రవరి 8న లోక్సభతో పాటు రాజ్యసభలోనూ ప్రవేశపెట్టారు. 2014 మార్చి 1న రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో భారతదేశ 29వ రాష్ట్రంగా 2014 జూన్ 2వ తేదీన తెలంగాణ ఏర్పాటయింది. ఏటా జూన్ 2న అమరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి నివాళులు అర్పిస్తారు. ఆ తర్వాత జాతీయ జెండాను ఎగరవేయడం ఆనవాయితీగా వస్తోంది. నేటితో తెలంగాణ ఆవిర్భవించి 11 ఏళ్లు పూర్తవుతోంది. తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.